మన దమనెల్లు గ్రామంలో ఒక చంటి అబ్బాయి ఉండేవాడు. అతని పేరు లిటిల్ కార్తీ. లిటిల్ కార్తీకి ఒక అందమైన అక్క ఉంది. అక్క పేరు నవ్య. ఆ అక్క అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఒకసారి రాఖీ పండుగ రాబోతోంది అని తెలిసి తన తమ్ముడికి రాఖీ కట్టడానికి అమెరికా నుండి ఇండియాకి వచ్చింది. అక్క రాకముందు లిటిల్ కార్తీ తలుపుల వెనకాల దాక్కొని ధోబుచులాడి అక్కకి కనబడకుండా సరదాగా ఆటపాటలాడాడు. తర్వాత అక్క వచ్చి తమ్ముడి చేతికి రాఖీ కట్టి ఇద్దరూ కలిసి అల్లిబిల్లి ఆట ఆడారు. తన అక్క కోసం లిటిల్ కార్తీ ఒక దుర్గామాత బొమ్మను మట్టితో తయారు చేసి అందంగా రంగులు వేసి గిఫ్ట్గా ఇచ్చాడు. అక్క చాలా సంతోషించింది. అప్పుడే అమెరికా తిరిగి వెళ్లే రోజు వచ్చింది. విమానంలో కొంచెం సమస్య వచ్చింది. అక్క గుండె కొట్టుకుంటూ భయపడ్డది. అప్పుడే ఆమె బ్యాగ్లో తమ్ముడు ఇచ్చిన దుర్గామాత బొమ్మ కనపడింది. దాన్ని గుండెలకు హత్తుకొని నువ్వు నన్ను కాపాడతావు కదా అని మనసులో అనుకుంది. చాలాసేపటి తర్వాత విమానం సేఫ్గా అమెరికా ల్యాండ్ అయింది. అక్క హృదయంలో ఒకే ఒక ఆలోచన, నా తమ్ముడు ఎల్లప్పుడూ నా పక్కనే ఉన్నాడు. ఇంతలో లిటిల్ కార్తీ కూడా తన వీధిలో సైకిల్ ఆట ఆడుతుంటే ఒక బైక్ తన వైపు వేగంగా వచ్చింది. అప్పుడే ఒక ఆవు వచ్చి ఆ బైక్కి అడ్డుగా నిలబడి లిటిల్ కార్తీని కాపాడింది. లిటిల్ కార్తీకి అర్థమైంది తన అక్క కట్టిన రాఖీ అతన్ని ఆవు రూపంలో రక్షించిందని. ఆ రోజు నుంచి లిటిల్ కార్తీ అక్క బంధం మరింత బలపడింది. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అది ప్రేమ, రక్షణ, విశ్వాసానికి గుర్తు.